వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాలు, వాతావరణ శాఖ అంచనాలకు మించి నమోదైన వర్షం. గత 15 సంవత్సరాల నుంచి చూస్తే రికార్డు బద్దలగొట్టి నమోదైన వర్షపాతం. వాగులు ఊర్లు ఒకటైన పరిస్థితి. అసలు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందా, లేదంటే ప్రకటించే కంటే ముందే వర్షం బీభత్సం సృష్టించిందా? ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో అతలాకుతలమైన పరిస్థితి. అసలు NH-44 అసలు రోడ్డా లేదంటే అది వాగా అన్నంతగా అక్కడ నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో పాటు వాగై నీళ్ళన్నీ కూడా NH-44 పైన పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోటైతే కామారెడ్డిలో అసలు అక్కడ గ్రామాలు ఉండేవా అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొన్ని గూడాల్లో కంప్లీట్గా కనుమరుగైన పరిస్థితి. ఇక పంట పొలాల విషయానికి వస్తే అసలు పంట పొలాలా లేదంటే ఇవి చెరువులా అనే పరిస్థితి కనిపిస్తుంది. ట్రైబల్ వెలిఫేర్ విద్యార్థులు నిన్న రాత్రంతా బిక్కుబిక్కుమన్న గడిపిన పరిస్థితి. రాకపోకలకు బంద్. అక్కడుండే ఫంక్షన్ హాల్లోనే తలదాచుకున్నారు. ఇవాళ ఉదయాన్నే గోడలు కూలకు ముందే అక్కడి నుంచి పిల్లలు కాల్ చేసిన పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే కామారెడ్డి రామాయణపేటలో ఒక యువ వైద్యుడు వర్షం దాటికి మృతి చెందిన పరిస్థితి. వాగు పొంగి ఇంట్లోకి నీళ్లు వస్తుంటే గడ్డపారతో గోడ కూల్చేస్తుంటే గోడ తనపైనే పడి అక్కడికక్కడే యువ వైద్యుడు మృతి చెందిన పరిస్థితి. అక్కడ కొంతమంది రైతులు గల్లంతైన పరిస్థితి. ఇప్పటి వరకు గల్లంతైన వాళ్ళు ఎవరు అని తేల్చి చెప్పలేని సిచ్యువేషన్స్లో మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వర్షాల ఎఫెక్ట్ నిర్మల్లో కూడా కనిపిస్తుంది, సిద్దిపేటలో కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతకీ ఈ గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఆ గ్రామాల్లో సహాయక చర్యలు ఏంటి, అక్కడ ఉండే వాగుల పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. ఇక ఫస్ట్ మనం మెదక్ నుంచి స్టార్ట్ చేద్దాం. మెదక్ దగ్గర చేగుంట నుండి పుష్పలేటి వాగు, ఆ తర్వాత హల్దీ వాగు దగ్గర నుంచి ప్రవాహం అంతా వరద ప్రవాహం వెళ్తూ ఉంటుంది. సో ఈ వరద ప్రవాహం వెళ్ళే క్రమంలో అక్కడ ఉండే ఊర్లు లోటత్తు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇట్లా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కూడా అంటే ఒక జనరేషన్ అంతా కూడా ఎప్పుడూ అంతగా హల్దీవాగు పొంగిన పరిస్థితులు చూడలేదు. కానీ ఈసారి అసలు ఎటువంటి అలర్ట్ లేకుండా, ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా వాగు పొంగిన పరిస్థితి, ఆ బ్రిడ్జ్ కదిలిన పరిస్థితి పసుపులేటి వాగు దగ్గర. అక్కడ ఉండే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉండే రోడ్డు ధ్వంసమైంది. అక్కడ ఉండే స్థానికులే అధికారులు స్పందించకముందే ఎవరి ప్రాణాలు పోకుండా ఉండాలి, వాగు తెగే పరిస్థితి ఉంది అని చెప్పేసి అక్కడ చెట్లు అడ్డంగా వేసి ఆ రాకపోకలన్నీ కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే వాగు ప్రవాహం నీళ్లు కొత్తపల్లి, రామాయణపేట కాలనీలు మునిగిపోయాయి. సాయి కాలనీలో టవర్ కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ దగ్గర ఉండే రామాయణపేట కాలనీ దగ్గర ఘోరమైన సిచ్యువేషన్స్. ఇప్పటికే అక్కడ అంతా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ ఉంటే ఎవరైతే సెకండ్ ఫ్లోర్లో వాటర్ ట్యాంకర్ల పైన ఎక్కి నిన్న ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితి. అయితే వర్షం కాస్త తగ్గిన వరద ప్రవాహం ఇంకా కాలనీల నుంచి కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక కామారెడ్డిలో ఇప్పటికే ఒక 3 మృతి చెందినరు అని అధికారులు ప్రకటించారు. కానీ ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న పండగ ఉండడంతో, పిల్లల స్కూలు లేకపోవడంతో పిల్లలు సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ పనులపైన కామారెడ్డి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఘోరమైన సిచ్యువేషన్స్. ఎక్కడికక్కడ ఆర్తనాదాలను వినిపించాయి. నిన్న అధికారులు రెస్క్యూ టీం చేస్తే దాదాపు 500 మంది ప్రాణాలు కాపాడిన పరిస్థితి. అండ్ కామారెడ్డి దగ్గర రైల్వే ట్రాక్ కూడా ఈ వర్షం దాటికి చెల్లాచెదరైన సిచ్యువేషన్. అంటే దాదాపు 50 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా కామారెడ్డి పైన పడితే అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ఉండే పంట పొలాలను చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఉండే వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి చూస్తే అర్థమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతుల గోడు కళ్ళల్లో నుంచి నీళ్లు, అసలు నిన్న వర్షానికి వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఇన్నన్నీ కావు. ఎందుకంటే ఎవరైతే బర్రెలను మేపడానికి తీసుకెళ్ళినరో ఒక్కసారి వర్షం వరద ఉప్పొంగుడుతో అక్కడ ఉండే రైతులు ఇప్పటివరకు ఏమైనరో వాళ్ళ అడ్రస్ తెలియకుండా పోయింది. బర్రెలు చనిపోయిన పరిస్థితి, గోడు ఎవరికి వినిపించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక చిరుజల్లుగా ఉంచిన తర్వాత ప్రతి గంటకు వర్షం పెరుగుతూ పోయింది. మధ్యాహ్నానికి ఆ ఊరినే ముంచెత్తంత వరద నీరుతో కామారెడ్డి అంతా మునిగే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇక్కడ కామారెడ్డిలో ప్రత్యేకంగా GR కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈ 2 కాలనీల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇంకా కూడా వరద నీళ్ళు ఉన్నాయి. అండ్ హౌసింగ్ బోర్డు కాలనీకి నియర్ బై ఉండే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్. సో నిన్నంతా కూడా పిల్లలు ఆ హాస్టల్ పాతది అండ్ దాంతోపాటు ఆ గోడలకి ఎక్కడికక్కడ బీటలు వారడంతో పిల్లల్ని అక్కడుండే
టీచర్స్ ముందుగానే పసిగట్టి అక్కడి నుంచి వాళ్ళని ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్ తప్ప వాళ్ళకి రాత్రంతా నిద్ర లేదు. ఎందుకంటే ఆ ఫంక్షన్ హాల్ చుట్టూ కూడా నీళ్లుండే పరిస్థితి. అండ్ ఆ రాకపోకలు ఉండే రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి వర్షం దాటికి. సో అసలు పిల్లల్ని ఎట్లా సేఫ్ గార్డ్ చేయాలని రాత్రంతా పిల్లలకు కావచ్చు, అక్కడ ఉండే గురుకులాల టీచర్లకు నిద్ర లేరు. ఇవాళ పొద్దున్నే అక్కడ నుంచి పిల్లలందరినీ కూడా సేఫ్ జోన్లోకి తరలిస్తున్నారు. కొంతమందికి ఇప్పటికే ఇంటికి వెళ్ళిపోవాలని పేరెంట్స్కి కాల్ చేసి చెప్పడంతో వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకువెళ్తున్నారు. సో ఇదంతా ఒక బీభత్సంగా అనిపిస్తుంది. అందుకనే కామారెడ్డి, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట్, మెదక్ ఈ 5 జిల్లాల్లో స్కూళ్ళకు అన్నిటి కూడా ఇవాళ హాలిడే ప్రకటించడం జరిగింది. అయితే సాధారణంగా ప్రభుత్వ స్కూళ్ళకి సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే అనేది హాలిడేస్ ఉంటాయి. ఈ వర్షం కంటిన్యూ అయితే రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సెలవు రోజులు అంటే ఇవాళ రేపు హాలిడే డిక్లేర్ చేశారు కాబట్టి సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఖచ్చితంగా పిల్లలకి ఇక్కడ బళ్ళు నడవాలి అని కూడా అధికారుల ఆదేశాలు కూడా జారీ చేశారు. సో పిల్లల చదువులు గురించి పక్కన పెడితే అట్లీస్ట్ పిల్లలు ఇప్పుడు సేఫ్గా ఉండాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కామారెడ్డిలో ఏ గ్రామం చూసుకున్నా, కామారెడ్డి జిల్లాలో ఏ గ్రామం చూసుకున్నా మినిమం 25 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది. ఊర్లలో అంత విపరీతమైన వర్షపాతం అంటే అసలు చెరువులు, కట్టలు తెగిపోయిన పరిస్థితి, అక్కడ వాగులు పొంగిపోయిన సిచ్యువేషన్స్ అయితే నేను చూసిన. మొత్తం కామారెడ్డి జిల్లాని మొత్తం కూడా నీటిమయం, జల దిగ్బంధంలో ఉన్న సిచ్యువేషన్స్ అయితే చూసినాం. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా మబ్బు కమ్ముకుంటుంది, చిరుజల్లు పడుతుంది అంటే అక్కడ ఉండే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్పిటల్లో ఉండే పిల్లలకైతే ఎవరికి ఇప్పటివరకు ఏం కాలేదు, కానీ చిన్న చిన్న గాయాలతో పిల్లలు మాత్రం బయటపడ్డారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి నియర్ బై ఉండే ఫంక్షన్ హాల్కి వెళ్ళడం అండ్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న క్రమంలో చిన్న చిన్న గాయాలైన వాళ్ళని ఆ పేరెంట్స్కి అప్పచెప్పారు. వాళ్ళు హాస్పిటల్స్కి కూడా తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ కామారెడ్డి జిల్లా దగ్గర ఉండే జంగ్పల్లిలో నేషనల్ హైవే 44, అసలు నేషనల్ హైవే 44 అనంటే అది అసలు నేషనల్ హైవే 44 కాదు, ఇక్కడ నుంచి ఒక వాగు బొంకుకుంటూ పోతుందేమో అన్నట్లుగా ఉంది ఆ పరిస్థితి. కంప్లీట్గా రాకపోకలు అయితే కామారెడ్డికి నిలిచిపోయినాయి. అండ్ దాంతోపాటు మెదక్, సిద్దిపేటకి వెళ్ళే రూట్ కూడా జలమయం అయిపోయింది. సో అక్కడ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి. అయితే ఇంత బీభత్సమైన వర్షం, విపరీతమైన వర్షం, కుండపోత వర్షం అనే కంటే కూడా అసలుకి ఎక్కడైనా మబ్బుకు చిల్లులు పడితే ఒక్కసారిగా వర్ష బీభత్సం ఎంత సృష్టిస్తుందో అంతకంటే ఎక్కువనే నిన్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. ఇంకా చెప్పాలంటే క్లౌడ్ బ్రస్ట్ కంటే కూడా దారుణమైన సిచ్యువేషన్స్ నిన్న కామారెడ్డి, మెదక్ జిల్లాలో చూసినాం. అయితే ఎక్కువ మెదక్ జిల్లాలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. కానీ ప్రాణ నష్టం సంబంధించిన ఇప్పటి వరకు అంచనా వెయ్యలేని పరిస్థితి. అక్కడ నుంచి వెళ్తున్న కార్లన్నీ కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయిన విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. సో అదంతా కూడా కామారెడ్డిలో జరిగింది. అండ్ దాంతోపాటు అక్కడ నుంచి రాకపోకలు సాగిస్తూ ఆల్ ఆఫ్ సడన్ వర్షం రావడం అండ్ అక్కడ దగ్గర ఉండే వాగులు పొంగి రోడ్లపైకి రావడంతో రోడ్లు కూడా ధ్వంసమైన పరిస్థితి. కంప్లీట్గా రాకపోకలు బందేనే. అండ్ ఆ టైంలో రోడ్డు పైన వెళ్తున్న కార్లన్నీ కూడా పక్కన ఉండే వాగులో పడిన పరిస్థితి. అయితే కారులో ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు అధికారులు ఆరాధిస్తున్నారు. అయితే చాలా వరకు కూడా వాగులలో, చెరువులలో 2 వీలర్స్, కార్లు, బర్రెలు కొట్టుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అయితే అవి ఎక్కడెక్కడి నుంచి కొట్టుకొచ్చాయి అనేది తెలియాలి అంటే కాస్త వరద ఉధృతి తగ్గితే తప్ప దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అయితే లేదు. ఇటు మెదక్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. టవర్లు కూలిపోతున్నాయి, రోడ్లు చెల్లాచెదరైపోయిన పరిస్థితి. అండ్ మెదక్ దగ్గర ఉండే వనదుర్గగా పిలుచుకుంటే ఏడుపాయల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం మొత్తం కూడా జల దిగ్బంధనంలో ఉంది. 7 పాయల్లో కూడా పారుతున్న నీళ్లతో అక్కడ ఉండే రోడ్లన్నీ కూడా జలమయమైపోయినాయి. అండ్ పూర్తిగా గుడి కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ సమయానికి నిన్న హాలిడే అయినప్పటికీ కూడా అక్కడ ఎవరికి దర్శనానికి గతంలో కూర్చున్న వర్షానికే అమ్మవారి గర్భాలయం నుంచి తీసుకొచ్చి గోపురం దగ్గర పెట్టి పూజలు అందిస్తున్నారు. సో వచ్చిన భక్తులు అక్కడి నుంచి దర్శనం చేసుకొని వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న సెలవు రోజు కావడం అండ్ దాంతోపాటు వినాయక చవితి కూడా ఉండడంతో పెద్దగా అక్కడ రష్ లేకపోవడంతో ఎవరి డివోటీస్ ప్రాణాలకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే ఇప్పుడు ఇంకా స్టిల్ ఇవాళ నుంచి ఇంకొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అవసరం ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు అనే హెచ్చరికలు కూడా, విజ్ఞప్తులు కూడా జారీ చేసే పరిస్థితి. అయితే వాతావరణ శాఖ ఎప్పుడైనా వర్షాలు పడుతుంటే హెచ్చరికలు జారీ చేస్తుంది, అది 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. అయితే గతంలో అనే చెప్పే కంటే కూడా గత నెలలో వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం భారీ వర్షం, కుండపోత వర్షం హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఉండబోతున్నాయి, హైదరాబాద్ ఆనుకుని ఉండే జిల్లాల్లో ఉండబోతున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తే ఇక్కడ
కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అండ్ దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు హాలిడే ఇచ్చి మరీ వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలకు చేరమని చెప్పడం, లోకల్లో ఉండే స్కూళ్ళకి హాఫ్ డే ప్రకటించడం, కొన్ని స్కూళ్ళకి ఏదైతే చిరుజల్లులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయో అక్కడ స్కూళ్ళకు హాలిడే ఇవ్వడం, ఇట్లా అన్ని సన్నద్ధమైన చినుకు కూడా రాలని పరిస్థితి. కొండపోత వర్షం పక్కన పెడితే కనీసం చిరుజల్లులు కూడా రాలేవు. మరి ఎందుకు వాతావరణ శాఖ అంచనాల్లో ఫెయిల్ అవుతుంది అనే ప్రశ్నలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూస్తుంటే వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల ప్రకారం భారీ వర్షాలు అన్నప్పుడు అధికారులు అలర్ట్ అయ్యి అక్కడ జనాల ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అంటే మరి కామారెడ్డి, మెదక్, సిద్దిపేట విషయంలో ఎందుకు ఆ హెచ్చరికలు జారీ చేయలేకపోయింది? ఎందుకు హై అలర్ట్ ప్రకటించలేకపోయింది? ఆ హై అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటిస్తేనే అక్కడ ఉండే అధికారులు అలర్ట్ అవుతారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పినప్పుడు అక్కడ జనాలని అలర్ట్ చేయడం కావచ్చు, ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవుతాయని తెలిస్తే అక్కడ జనాలను సేఫ్గా షిఫ్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు అధికారులు చేస్తుంటుంటారు. ఎన్డీఎఫ్ టీమ్స్ చేస్తుంటాయి. కానీ మరి ఇక్కడ వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు ఏంటి అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. నిజంగానే వాతావరణాన్ని అంచనా వేయడంలో వాతావరణ శాఖ ఫెయిల్యూర్ అవుతుందా? రెడ్ అలర్ట్ అనే చోట ఎందుకు అసలే వర్షాలు కురవని పరిస్థితి కనిపిస్తుంది? ఆ వర్షాలు కురకపోయినా అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత అయినా అప్డేట్ చేస్తున్నారంటే ఆఫ్టర్నూన్ తర్వాత కూడా అప్డేట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. సో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హై అలర్ట్ అన్నప్పుడు లైట్ తీసుకునే పరిస్థితి అయితే జనాలకి రాకముందే వాతావరణ శాఖలో జరుగుతున్న వాతావరణానికి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఇస్తున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే కామారెడ్డి నీట మునిగిపోయింది. కామారెడ్డి దాదాపు 60% ఆఫ్ పంట పొలాలన్నీ కూడా ఇవాళ కుంటలుగా కనిపించే పరిస్థితి. ఎక్కడ కూడా ఇది పంట పొలాలు అంటే ఇది నిజంగా పంట పొలాలని నమ్మే పరిస్థితి లేదు. రహదారులన్నీ కూడా దిగ్బంధనం అయిపోయాయి. కామారెడ్డికి వెళ్ళే వేస్ అన్నీ కూడా ఇవాళ మొత్తం నిర్మానుష్యంగా పక్కన పెడితే ఒక చెరువు కట్టల్లా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు రోడ్డు డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి, రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితిలో కూడా ఎందుకు హై అలర్ట్ ప్రకటించలేకపోయింది? వర్షం పడకముందే ఎందుకు వాతావరణ శాఖ అధికారులకు అలర్ట్ ఇవ్వలేకపోయింది అనేది అక్కడ జనాలు మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే కామారెడ్డిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం అనేది ఒక రికార్డే. గడిచిన 10 సంవత్సరాల్లో ఒక పెద్ద రికార్డ్. అంత వర్షపాతం ఎప్పుడు కూడా కామారెడ్డిలో నమోదు అవ్వలేదు. సో అల్పపీడనం ఎఫెక్ట్ అని వాతావరణ శాఖ చెప్పుకొస్తున్నా ఆ ఎఫెక్ట్ని ఎందుకు గుర్తించలేకపోతుంది? ఎందుకు మన దగ్గర ఉండే రాడార్ వ్యవస్థకు సంబంధించి రాడార్ వ్యవస్థ పనిచేయట్లేదా, లేదంటే అధికారులు దాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారా అనే ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఆ రాడార్ వ్యవస్థకు సంబంధించి అండ్ వాతావరణ అంచనాకు సంబంధించి మనం చూస్తుంటే తెలంగాణలో ఒకటి హైదరాబాద్లో ఉంటే ఇంకొకటి నిజామాబాద్లో ఉంది. సో నిజామాబాద్కి సంబంధించి నిర్మల్లో వర్షం పడుతున్నప్పుడు కూడా వాళ్ళ అధికారులకు అలర్ట్ ఇచ్చిన పరిస్థితి. మరి ఎందుకు తెలంగాణ హైదరాబాద్లో ఉండేది కామారెడ్డి, సిద్దిపేట అండ్ దాంతోపాటు మెదక్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించలేకపోయింది వాతావరణ శాఖ అనే ప్రశ్నలే ఇవాళ ఉత్పన్నమవుతున్నాయి. అయితే అధికారుల తప్పిదమా, లేదంటే వాతావరణ శాఖ నిర్లక్ష్యం పక్కన పెడితే విపరీతమైన ఆస్తి నష్టం అటు కామారెడ్డి జిల్లా ప్రజలకు జరిగిన పరిస్థితి. రైతుల పంట పొలాలన్నీ కూడా నీటిలో మునిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ అక్కడ గోడు వినిపించుకునే అధికారులకు కూడా షాకింగ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక్కసారిగా పడ్డ వర్షం, వరద ఒక్కసారిగా ఉప్పొంగిన సిచ్యువేషన్స్, అక్కడ ఉండే చెరువుల కట్టలు తెగిపోయిన పరిస్థితి అన్నీ కూడా ఒక నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. ఇందులో చాలామంది ప్రాణాలు కూడా పోయినాయి. మనం మాట్లాడుకుంటున్న రామాయణపేటకి సంబంధించిన ఒక యువ వైద్యుడి ప్రాణం పోయిందని మాత్రమే మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఒక ఫోటో మాత్రమే మనకి ఇవాళ కనిపిస్తుంది. కానీ ప్రాణాలు పోయినా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఏమైపోయారో అని గల్లంతైన వారి ఆజుకి ఇవాళకి కూడా తెలియలేదు. సో అది తెలియాలంటే కాస్త వర్షం తగ్గాలి అని అధికారులు చెప్పుకొస్తున్నారు. సో వీళ్ళ గల్లంతైన వాళ్ళ సంఖ్య ఎంత, మృతుల సంఖ్య ఎంత అనేది తేల్చే పనిలో పడ్డారు అధికారులు. మొత్తానికైతే వాతావరణ శాఖ హెచ్చరికలు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. రానున్న 3 రోజులు కూడా సిద్దిపేట అండ్ దాంతోపాటు యాదాద్రి భువనగిరి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు అండ్ దాంతోపాటు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కామారెడ్డి, మెదక్కి కూడా ఇంకా వరద ముప్పు పొంచే ఉంది. సో చాలా అలర్ట్గా ఉండాలి అని నిన్న
అయిన సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ వాతావరణ శాఖ ఇంకా హై అలర్ట్ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. చూడాలి. ఇప్పటికైనా అధికారులు అయితే చాలా అలర్ట్‌గానే ఉన్నారు. మరి ఈ వర్షం బీభత్సం ఇంకా కంటిన్యూ అయితే కనుక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఇప్పటికే సేఫ్ జోన్‌లో ఉన్నారు కాబట్టి ఎవరి ప్రాణానికి నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత అయితే అక్కడ ఉండే అధికారులు తీసుకున్నారు.